ఉన్న ఆధారం కాస్త పోయిందే. గోదావరి ఎక్స్ప్రెస్ ఎన్ని గంటలకండి? గోదావరికి టైం జరిగిందంటే కొంప తీసి మళ్ళీ వస్తానండి. వాడితో ఏంటి మళ్ళీ వస్తానని చెప్తున్నావు? అంటే రోజు పాడు మాటలు. వచ్చారా? కోడల్ని స్వయంగా కాపాడానికి తీసుకెళ్ళడానికి తీసుకెళ్ళండి. తీసుకెళ్ళండి. అది వెనక్కి తిప్పి అడ్రస్ చూడండి. ఎవరు రాశారో మీకే తెలుస్తుంది. పేడేది కదా, జారి పడిపోతాం. మంచిది. ఉన్న ఆధారం కాస్త పోయిందే. అబ్బో, ఈ మున్సిపాలిటీ వాళ్ళకి పని పాట లేనట్టుంది. ఎక్కడ చూసినా బోట్లే. ఇలా వెళ్ళకూడదు అనుకుంటాను. ఇలా వెళ్తాను. ఇదేదో బాగానండి, ధైర్యంగా నడవ. ఏమే వస్తున్నా. నేను వెళ్తున్నాను, జాగ్రత్తగా తలపేసుకో. ఏమిటి వినిపించిందా? ఏమే ఒకే అనకపోతే, భాగ్యలక్ష్మి నేను డ్యూటీకి వెళ్తున్నాను, జాగ్రత్తగా తలపేసుకో అనొచ్చుగా? అనొచ్చు, కానీ నేను అనను. ఈ టాక్సీ రాముడి రూటే వేరు. అవును, అసలు నువ్వు బయట కిందకు వచ్చావు? నిన్నెవరమ్మన్నారు? లోపల నుంచే అలాగేనండి అనొచ్చుగా? అనొచ్చు, కానీ నేను అనను. ఈ భాగ్యలక్ష్మి రూటే వేరు. సరే మీరు వెళ్ళండి, నేను తలపేసుకుంటా. అవునండి, గోదావరి ఎక్స్ప్రెస్ ఎన్ని గంటలకండి? గోదావరి ఎక్స్ప్రెస్ దేనికి? అబ్బే ఏం లేదు, ఇందాక పాలవాడు అడిగితేను. సరే మీరు వెళ్ళండి, నాకు పనుంది. గోదావరికి టైం జరిగిందంటే కొంప తీసి లక్ష్మి అలాంటిది కాదు. ఒకవేళ స్కూల్లో దాన్ని ప్రేమించిన కుర్రాడు గుర్తొచ్చి, భాగ్యలక్ష్మి నువ్వా? సారీ. అన్నిటికీ తొందరగా నీకు. కాస్త వెనక ముందు చూసుకోవద్దు. దెబ్బ తగిలిందమ్మా? లేదండి. దెబ్బ నాకు తగిలింది. భాగ్యం నువ్వునవా? మళ్ళీ వస్తానండి. అలాగే. అమ్మో, నాకు ఆఫీస్ టైం అయిపోయింది. నన్ను ప్రోమని చెప్పవే ఓ బాస్ పెళ్ళాము. దేనికండి గావు పీక పెట్టుకుంటారు? ఏం పని? ఏం పనే చెప్తా. ఆ రాంబాబు గారు నీకు డాష్ ఇచ్చాడుగా, దెబ్బలేమైనా తగిలినాయేమోనని. లేదండి, అదేమిటో అస్సలు తగలేదు. అస్సలు తగలేదా? తగలేదు. కానీ నాకు తగిలిందిగా, బాగా గట్టిగా. ఇదిగో ఇక్కడ. సరే, వాడితో ఏంటి మళ్ళీ వస్తానని చెప్తున్నావు? అంటే రోజు పాడు మాటలు. మళ్ళీ వస్తానని చెప్పింది సావిత్రమ్మ గారితోనండి. ఓహో, ఆవిడతో చెప్పావా? నేను ఇంకా వాడుతూనేమో అనుకున్నా. ఏమిటో అలా దిగులుగా నిలబడి చూస్తున్నావు? అదే ఏం లేదు నాన్న. ఇంట్లోంచి సామాను బయటపడేస్తున్నాడు. చూద్దాం పద. పద. మారు పేరుతో ఉత్తరం రాస్తాడా? వాణ్ణి నా టాక్సీలో గుర్తించి చంపుతా. అసలు నిన్ను చంపుతా. ఏమిటైతే తల్లనేలా గుడ్డు మాట్లాడి పచ్చావా? సిగ్గులేదు. ఓహో, వచ్చారా? కోడల్ని స్వయంగా కాపాడానికి తీసుకెళ్ళడానికి తీసుకెళ్ళండి. ఏమిటా బుద్ధిపోయిన మాటలు? కోడలు ఏమిటి, తీసుకెళ్ళడం ఏంటి? అడుగు మీ పుత్రుడు రక్తం అతని దగ్గర తెలుస్తుంది. నా పెళ్ళానికి వగలు వలపులు కురిపిస్తూ ఉత్తరం రాస్తాడా? చదవండి, మీకే తెలుస్తుంది. డియర్ లక్ష్మి, ఎన్నాళ్ళైంది నిన్ను ఇలా నోరారాపించి. ఆ రోజుల్లో నువ్వు నేను చెత్తా పట్టాలేసుకుని హాయిగా తిరిగేవాడు. ఆ రోజులు నెమరు వేసుకుంటూ బతుకుతున్నా. ఒక అమాయకుడిని మంచివాడిని బుట్టలో వేసుకున్నానని రాశాం. సంతోషం. వాడితో ఉన్నా మనం కలుస్తూ ఉండాలి అన్నట్టు నీ మొగుడు గాని మొగుడికి మన సీక్రెట్స్ అన్ని చెప్పేశావా? నిన్ను త్వరలో కలుసుకుంటాం. నీ ఆలోచనలో నిరంతరం కాలిపోతున్న నీ కమలాకరం. చూడు నాన్న, ఎవడో కమలాకరం రాస్తే నేనంట. అవును, ఏమిటయ్యా, ఎవడో రాస్తే మా వాడిని ఆడిపోసుకుంటా. అలా పెట్టు గడ్డి. తొందరపడకండి, అది వెనక్కి తిప్పి అడ్రస్ చూడండి. ఎవరు రాశారో మీకే తెలుస్తుంది. ఏమిటి వెనక్కి తిప్పి చూసేది? వెనక్కి తిప్పి ఫ్రమ్ కె రాంబాబు, సన్ ఆఫ్ కె మాధవయ్య, రిటైర్డ్ డ్రిల్ మాస్టర్, తిరుపతి.
అమ్మా నానేమన్నా ఇటు వచ్చాడా? అమ్మో నాన్న నాకేం తెలియదు నాన్న, ఆ ఉత్తరం నేను రాయలేదు. ఒట్టు. ఏ ఉత్తరం రా? సిగ్గులేకపోతే సరే, పెళ్ళైన ఆడదానికి ప్రేమ రేఖ రాస్తావా? చేతగా దద్దమ్మా నువ్వు ఆగు. నిన్ను 2 కొడితే కానీ నాకు మనసు గసొచ్చేస్తుందమ్మా, ఒక గ్లాస్ మంచిలు కావాలి. 5 నిమిషాలు ఆగడానికి ఇదే కబడ్డీ ఆట కాదు. రేయ్ చెప్పు, ఇంత చేతవసరం ఎందుకు రాశావు? నువ్వు మర్యాదగా వెళ్ళి ఆ భాగ్యలక్ష్మి కాళ్ళు పట్టుకుని క్షమించమని అడుగు. మంచినీళ్ళు తాగండి. థ్యాంక్స్. ఇక పరిగెత్తండి. చచ్చిన పరిగెత్తను, నేను ఎక్కడే నిలబడతాను. నీకేమైనా అభ్యంతరమా? నాకు అభ్యక్షం రా. అమ్మా నాన్న, మర్యాదగా చెప్పు, ఈ ఉత్తరం ఆ పక్కింటి ఆవిడకి ఎందుకు రాశావు? అమ్మా చూడవే. ఏమండి? ఇదిగో నాన్న, అసలు ఏం జరిగిందంటే ఆ ఉత్తరం ఆయన నాకు రాశారండి, పక్కింటి ఆవిడికి కాదు. నీకా? దేనికి? బహుశా మీ చేతనంలో తిట్టించడానికి ఉంటుంది కదండి. అవును, కళ్ళబుల్లి కబుర్లతో మా అమ్మ నాన్నని బుట్టలో వేసుకుని నా పెళ్ళాన్నంటూ నువ్వు వాడుతున్న నాటకాన్ని బయట పెట్టడానికే ఈ ప్లాన్ వేశాను. అదేమిట్రా, అలా ఉత్తరం రాయడం తప్పు కాదు. నాకు బీపీ పెరగబడితే జైకి క్షమాపణ చెప్పు. సారీ, క్షమాపణలు చెప్పాల్సి వస్తే దీనికి కాదు, పాపం మొగుడి చేత తన్నులు తిన్న భాగ్యలక్ష్మి చెప్పాలి. ఈ రేజీకటి ఒకటి అసహ్యంగా రెడీ చేసి పెట్టుకున్న సెటప్ అంతా ఒకటి. మూడు. నా స్వామి రంగ, మన్మథ నక్షత్రమా దాని మోహమా? ఇప్పుడు నా శీలం గ్యారంటీ. అనవసరంగా ఆవిష్పడ్డాను. చచ్చిన శవాన్ని అనుకుంటుందా? పర్లేదు. అవును, నిద్ర మాత్రం వేసుకోవడం మర్చిపోయినేంటి? ఎవరది? నేను. నువ్వే ఇక్కడికి ఎందుకు వచ్చావు? పడుకోవడానికి. పడుకోవడానికా? ఇక్కడ వీల్లేదు, బయటికి వెళ్ళి పడుకో. ఇవాళ మొగుడు పెళ్ళాలు ఒకే గదిలో పడుకోవాలంట. నువ్వు నేను 3 పిల్లలు అయితే కదా. అబ్బా, ఇవాళ ఏమిటోగా ఉంది, చెప్పలేని బాధ. ప్లీజ్, ఈ ఒక్క రోజండి. అబ్బా, నరాలకి నిప్పట్టుకున్నట్టు ఒళ్ళంతా కాలిపోతుంది. అమ్మో, మన్మథ తాపం మొదలైంది. అమ్మా అమ్మా, అత్తయ్య గారు మావి గారు ఎప్పుడో గదిలోకి వెళ్ళిపోయారు. అయితే నేను బయటికి వెళ్ళిపోతా. నాతో పెట్టుకో. అమ్మా అమ్మా, ఇదేంటి ఇక్కడ మసాలా లేదా? అంటే కడిగిపోతాయి. నిద్ర మాత్రం వేసుకున్నారా? రేపొద్దున్నే చూడండి, మీకే తెలుస్తుంది. సావిత్రి, సావిత్రి, ఏమిటండి? అదిగో చూసావా మన్మథ నక్షత్ర ప్రభావం. వాడు ఎవడనుకున్నావే, నా కొడుకే. చాలండి ప్రతాపం, వెళ్ళి లేపండి. సిగ్గు సరం లేకపోతే సరి, ఈ వయసులో కూడా సరదాలు ఈయనకి.
లేవరా లేవరా అంటుంటే. లుంగి ప్యాంటు షర్టు విప్పేసిందా? నిద్ర మాత్రలు మింగానే. నిద్ర మత్తులో ఏమైనా తప్పు చేశానా? అమ్మో, నా శీలం పోయిందా? వీరనా, గుడ్ మార్నింగ్ గుడ్ సార్. మార్నింగ్. బాస్ లేరా? ఉన్నారు సార్, నిద్రపోతున్నారు. లోపలికి ఎవరిని రానిద్దన్నారు. బాసు ఆఫీసులో నిద్రపోతున్నారా? ఆ, ఒంట్లో బాలేదా? అంటే నిన్న రాత్రి అమ్మగారు అదైతే వ్రతం చేసుకున్నారంట. ఆ వ్రతంలో అయ్యగారిని బాగా యూజ్ చేసుకున్నట్టుంది, అందుకే బాగా అలసిపోయినట్టున్నారు. ఎవరది వేరన్నా? సార్, మన రాంబాబు గారు సార్. లోపల రమ్మను. వెళ్ళండి. గుడ్ మార్నింగ్ సార్. ఏమయ్యా రాంబాబు రా. రాత్రి కార్యక్రమాలు బాగా జరిగాయా? రాత్రి అంతా నిద్ర లేదయ్యా, ఊళ్ళంతా ఒకటే నొప్పులు. నీకు? నాకు ఒకటే నొప్పులు సార్, కాకపోతే దాహం. దాహా? దేనికి? ఏమిటో తెలియదు సార్, వెర్రి దాహం. అదంతేలే, ఒక్కో బాడీ ఒక్కో విధంగా రియాక్ట్ అవుతుంది. ఇవాళ నో వర్క్, బయట కుండలో నీళ్లు తాగి అక్కడే పడుకో. ఎందుకు సార్? నా కూర్చొని నేను పడుకుంటాను. ఇదిగో అసలు ఈ వ్రతాలు పూజలు ఎంత పవర్ఫుల్లో నేను చెప్తా విను. నా పెళ్ళైన కొత్తలో అనకాపల్లిలో, తర్వాత చెప్తాను. హలో, అద్దె కంపెనీ అండి? అవునండి, నేను మాత్రమే మాట్లాడుతున్నాను. ఏమిటి సార్? మా రాంబాబు ఉన్నాడండి. ఉన్నాడండి. మా కోడలికి వాంతులు అవుతున్నాయండి. చాలా సంతోషం అండి, ఎంత శుభవార్త చెప్పారు. అంతా తల్లి దయ. మా వాటర్ సార్ పంపిస్తారా? ఇప్పుడే పంపిస్తున్నానండి, పంపిస్తున్నాను. అనకాపల్లి దాకా ఎందుకయ్యా? మన కళ్ళ ముందు మనకు కనిపిస్తుంటేను. ఏమిటి సార్? అదేనయ్యా, నీ భార్య నిన్నగా వ్రతం చేసింది. అవును. ఇంకా 24 గంటలు కూడా కాలేదు. ఆ తల్లి కరుణించింది. త్వరగా ఇంటికెళ్ళవయ్యా, నీ భార్య వాంతులు చేసుకుంది. ఇంపాసిబుల్, అలా జరగడానికి వీల్లేదు. నాకేం తెలీదు, నాకేం సంబంధం లేదు. ఏమిటయ్యా కేకలు? ఇంటికెళ్ళి అని తెలుస్తాయి. ఓ దిక్కుమాలి ప్రశ్న ఏంటి? ఈ మధ్య అసలు పత్రికలు చూస్తున్నావు నువ్వు? ప్రతి పత్రికలోనూ ఏదో ఒక పేజీలో ఇలాంటి విషయాలే పడుతున్నాయి. అదేమిటంటే విజ్ఞానం కోసమని పెద్ద అక్షరాలతో పడుతున్నాయి. నాన్న, నాకేం తెలీదు. అమ్మా, నాకేం సంబంధం లేదు. ఏదది? ఎవర్రా? ఆ రాక్షసి, దెయ్యం. ఎందుకు అనవసరంగా దాన్ని తిడతావు? నీకేం అన్యాయం చేసింది? అంతులు అవుతున్నాయంటగా. హాస్పిటల్కి వెళ్ళిందా? కాదు, గుడికెళ్ళింది. అయినా సరే నాకేం సంబంధం లేదు. ఆ అదృష్టవంతుడు నేను కాదు. అమ్మో, వాంతులు అవుతున్నాయని ఫోన్ చేశాను కదా, అందుకే కంగారు పడి పరిగెత్తుకొచ్చాడు. అవి అజీత్ వాంతులు అని తెలిస్తే ఏమవుతాడే? అదిగో. ఆఫీస్కి వెళ్ళలేదా? ఆ సంగతి తర్వాత. ఏంటి వాంతులు అవుతున్నాయంట? అవునండి. ఆ వాంతులా? ఏ వాంతులు? వాంతులు. ఆ వాంతులే. ఆ వాంతులే అవడానికి వీల్లేదంతే. నాకేం తెలియదు కదా. మన్మథ నక్షత్రం మహిమ ఆ తల్లి కరుణించింది. ఎలా కరుణిస్తుంది నా ప్రమేయం లేకుండా? నీ ప్రమేయం అక్కర్లేదు, నీ చల్లని చూపే చాలు.